ఓం భాస్కరాయ నమః. రథసప్తమి ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి. ముందుగా మనం స్టవ్ని బాగా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకోవాలి. తర్వాత ఒక ఇత్తడి గిన్నెని తీసుకొని దానికి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 1/2 లీటరు మిల్క్ వేసుకొని దాన్ని ఇలా పొంగించుకోవాలి. మన ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మనం పాలను కొంచెం ఎక్కువ వేసుకొని పెద్ద గిన్నె పెట్టుకోవచ్చు. అయితే రైస్ని కడగకుండా ఇలాగా ఆవు నెయ్యితోని ఇలా కలుపుకొని దాన్ని ఇలాగా పిటికిలతోటి 3 సార్లు వేసుకోవాలి. వేసుకొని అది బాగా పాలలోనే ఉడికించాలి. అస్సలు వాటర్ వేయకూడదు. దీనికి గరిటతో కాకుండా ఇలా చెరుకు గడతోటి కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇదిగోండి ఇదంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఇందులో బెల్లం వేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. తర్వాత దీంట్లో ఖర్జూరం, చెరుకు ముక్కలు, ఎర్రదుంప ముక్కలు, రేగుపళ్ళు వేసుకోవాలన్నమాట. ఈ ప్రసాదాన్ని నేను ఇలాగే తయారు చేస్తాను. మీరు ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్ చేయండి.